హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్, ఖమ్మం సందీప్ మొబైల్స్. ఇది వచ్చేసి 13 Pro అనమాట. ఇది వైట్ డిస్ప్లే వచ్చేసింది అప్డేట్ చేసిన తర్వాతకి. సాధారణంగా ఈ ఫోన్స్ అన్ని కూడా డిస్ప్లే ఫ్లక్స్ ఇష్యూస్ ఉండటం వల్ల, క్వాలిటీ ఇష్యూస్ వల్ల మనకి అప్డేట్ చేసిన తర్వాతకి వైట్ లైట్ అనేది కానీ, గ్రీన్ లైట్ కానీ, ఎల్లో లైట్ కానీ వచ్చేస్తుంది. ఈ ఫోన్ కూడా అలాగే ప్రాబ్లం వచ్చింది. ఇవి కొన్నేమో మోడిఫికేషన్లు ఓకే అయితే, కొన్నేమో మన ఫ్లెక్స్ బాండింగ్ అంటే ఫ్లెక్స్ వచ్చేసి కొత్తది వేయాల్సి వస్తుంది. కొన్నిటికేమో టోటల్ డిస్ప్లే మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిటికేమో రిపేర్ చేసిన తర్వాతకి కొన్ని ఫోన్లు రిటర్న్ కూడా రావచ్చు, చెప్పలేము. అలా రిటర్న్ వచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ కింద మనం ఫ్లెక్స్ బాండింగ్ కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ కింద వచ్చిందంటే, ఇది రావడమే ఇప్పుడే ఫస్ట్ టైం. ఇది ప్రాబ్లం రెక్టిఫై అయిందా లేదా అనేది మీకు చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఫోన్ అనేది హీట్ చేసుకుని డిస్ప్లే రిమూవ్ చేయాల్సి వస్తుందండి. అప్పుడే మనకి డిస్ప్లే అనేది బాడీ నుంచి ఫ్రీగా బయటకు వస్తుంది. డిస్ప్లేకి బాడీకి మధ్యలో గమ్ ఉండటం వల్ల అది టైట్గా ఉంటుంది. సో దాన్ని హీట్ చేసి లూజ్ అయిపోయి ఈజీగా వస్తుంది. ఇది డిస్ప్లే రిమూవ్ చేశాను చూడండి. మనకి ఈ ప్లేస్లో ఏదైతే ఫ్లక్స్ ఉంటుందో, ఇక్కడ వోల్టేజ్ ఇష్యూ వల్ల మనకి ఇది అనేది వైట్ డిస్ప్లేకి మారిపోతుంది. ఏదైతే ఫ్లక్స్ ప్రాబ్లం ఉండి డిస్కనెక్షన్ అయిపోతుందో కనెక్షన్స్, అప్పుడు మనకి వైట్ అను బ్లూ అట్లా మారిపోతుంది ఉంటుంది గ్రీన్ కలర్లోకి. దీనికి ఇప్పుడు మనం ఒక జంపర్ వేసి ఆ వోల్టేజ్ అనేది మనం మళ్ళీ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ డిస్ప్లే అనేది ఓకే అవుతుంది. ఈ ఓకే అయిన తర్వాతకి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదైతే మోడిఫికేషన్లో అయిపోయిందండి. ఈ మోడిఫికేషన్ అనేది చెప్పాను కదా, ఈ ఫ్లక్స్ దగ్గర మోడిఫికేషన్ చేస్తాము. అంటే ఏం లేదు, ఏదైతే వోల్టేజెస్ రావట్లేదు దానికి వేరే వచ్చే వోల్టేజ్ దగ్గర నుంచి మనం జంపర్ వేస్తామన్నమాట. దానివల్ల ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా వస్తే మనం చెప్పలేము. కొన్ని ఫోన్లు ఎక్కడో ఒక ఫోన్ వస్తూనే ఉంటుంది. అలా వచ్చిన వాటికి ఫ్లక్స్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, టోటల్ ఈ ఫ్లక్స్ మార్చుకోవాల్సి వస్తుంది. అలా కూడా చేసినా కూడా ఏం సక్సెస్ లేకపోతే టోటల్ డిస్ప్లే మార్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ మాత్రం మనకి మోడిఫికేషన్ అయితే అయిపోయింది. మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఫోన్ అయితే ప్రాపర్గా క్లోజ్ చేస్తానండి. స్క్రూస్ అన్నీ వేసేసి మళ్ళీ ఎక్కడ స్క్రూస్ అక్కడే వేయాలి. ఇంకోటి విషయం ఏంటంటే, మనకి షాప్ ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంటుందండి, వేరే బ్రాంచెస్ ఏమి ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఫోన్ అయితే రెడీ అయిపోయింది. ఇది 13 Pro వైట్ కలర్ డిస్ప్లే వస్తుంది కదా. మనకు కూడా ఇలాంటి ఫోన్స్ ఏమన్నా గ్రీన్ డిస్ప్లే కానీ, వైట్ డిస్ప్లే కానీ, శాంసంగ్, OnePlus, ఐఫోన్ అలాంటివి ఏమన్నా ఉంటే మనకి స్క్రీన్ మీద వచ్చే అడ్రస్కి లేకపోతే కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఓకేనా, బాయ్.